డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది రాక గ్రామం మధ్యవర్తి ఏజెంట్ గల్ఫ్ దేశం పంపిస్తానని చెప్పి మోసగించిన వ్యక్తి కేత శ్రీనివాస్ గల్ఫ్ ఇంటి పనిలో 4 అంతస్తులు కలిగిన ఇంటిలో చేర్చారు. ఇక ఆ ఇంటి వారు నన్ను చాలా చిత్రహింసలు పెట్టేవారు. కడుపు నిండా తిండి పెట్టకుండా వెట్టి చాకిరీ చేస్తూ చిత్రహింసలు పెడుతూ ఆ 4 అంతస్తులు లిఫ్ట్ లేకుండా మెట్టులపై నడిచి వెళ్లి పనిచేసి దాని అయిన చిత్రహింసలు పెట్టేవారు. నేను కూడా అనారోగ్యానికి గురైన ముక్కు చెవులు ద్వారా రక్తం కారుతున్నా పట్టించుకుని ఆ ఇంటి వారు సరిగ్గా అన్నం కూడా పెట్టేవారు కాదు. దీనిని తట్టుకోలేక ఎలాగైనా నా కుటుంబంతో కలపండి అని ఒక వీడియో ఇమేజ్ పెట్టాను. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు సుభాష్ ఇమేజ్ ను చూసి చలించి కొండంత అంటగా నిలిచారు. గల్ఫ్ దేశం నుండి నన్ను విముక్తి చేసి ఇండియాకు రప్పించిన నా కుటుంబ సభ్యులతో కలిపారు. వారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ బాధితురాలు కన్నీరు కార్చింది. చెప్పారు అక్కడ నాకు 4 అంతస్తులు బిల్డింగ్ లో తీసుకెళ్లి పెట్టారు. పైన సమస్తము నేనే కింద నుంచి అన్ని మోసుకోవాలి. లిఫ్ట్ ఉండదు, ఏమీ ఉండదు, భోజనం అయితే సరిలేదు. నేను చాలా సఫర్ అయిపోయాను. అక్కడ చాలా బలహీనం అయిపోయాను. ఆ పని ఒత్తిడిలో నేను చాలా నలిగిపోయాను. అక్కడ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి సమయంలో నాకు మరలా తిరిగి ఇండియా రావడానికి నాకైతే మార్గం ఏం కనిపించలేదు. అలాంటి సమయంలో మంత్రి గారు సుభాష్ సార్ గారి గురించి నేను విని వెంటనే వీడియో చేసి పంపడం జరిగింది. ఆ యొక్క వీడియో చూసిన వెంటనే సార్ స్పందించి నన్ను ఆ యొక్క అధికారులతో మాట్లాడి నన్ను ఇండియా రప్పించడం జరిగింది. నాకు ఇంత హెల్ప్ చేసిన సుభాష్ సార్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి లోకేష్ సార్ గారికి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.